హోంవర్క్ ఏది? మరి టీచర్ ఈ వెనకాల రాయాలని చెప్పింది కదా, హోంవర్క్ ఏది మళ్ళా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారు ఫ్రెండ్స్? మేమైతే మాస్తున్నాం ఫ్రెండ్స్. ఇవాళ అయితే నేనైతే ఒకటి అయితే బుక్ చేసిన. అదేందో అంజలిని గెస్ చేయమని చెప్తున్నా. ఏంటిది అంజలి? గాజులు పెట్టుకోనికి గాజుల బాక్స్ లేదని షూకి ఏడుస్తుంది అనేసి అంజలి కోసం అయితే గాజులు పెట్టుకోనికి అయితే ఒక బాక్స్ అయితే బుక్ చేసిండు రాజేష్. ఎట్లా వచ్చింది ఏందైతే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, గాజుల బాక్స్ బాక్స్ వీడియో. సపట్లు కట్టండి, సపట్ల ఎందుకు ఏం ఓపెనింగ్ చేస్తున్నా? షాపింగ్ ఓపెనింగ్ చేస్తున్నా. ఏమన్నా ఎన్ని రోజుల నుంచి అడుగుతుంది అంజలి బుక్ చేయి డాడీ, బుక్ చేయి డాడీ అంటే మరి రాయేష్ అయితే చెప్పకుండా బుక్ చేసిందంట ఫ్రెండ్స్. ఇది అందుకే ఇది వచ్చే వరకు అయితే మాకు ఇక చూపించలేరు. ఇప్పుడే వచ్చింది, ఇక తీసుకొని వచ్చింది లోపలికి. దీన్ని అయితే ఇప్పుడైతే మేము ఓపెన్ చేసేస్తున్నాం. అదే చిన్న ఉంది, పెద్ద సైజులో తీసుకో అన్న. ఓకే ఫ్రెండ్స్, ఇక రాజేష్ అయితే అంజలికి ఒక బాక్స్ అని నాకు ఒక బాక్స్ అని 2 బాక్స్ మళ్ళీ నా గదిలో వేసుకోవాలి. అంజలికని నాకని ఇద్దరి కోసం అయితే చెరొకటి అయితే బుక్ చేసిండు మా రాజేష్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఓపెన్ చేద్దాం ఎట్లుందో. ఇట్లా తీయాలా? గ్యాస్ తెచ్చుకో వేసుకుందాం. చదువు మీద అయితే ఇంట్రెస్ట్ లేదు ఫ్రెండ్స్ మా అంజలికి. గాజుల బాక్సులు, బట్టలు అవిటి మీదే ఉంది. ఇవాళ అయితే స్కూల్కి అయితే వెళ్తే కంప్లైంట్ వచ్చింది అంజలి మీద. ఏమని అంటే తెలుగు హోంవర్క్ రాయలేదు అనేసి. ఏం చేస్తున్నావు అంజలి అని అంటే ఏడుస్తుంది ఫ్రెండ్స్. చూడండి వీడియో ఇట్లా ఉన్నది. 3 నెలలు అవుతుంది. 3 నెలల్లో నీకు 20 పేపర్స్ ఇట్లా రాయలేవా? 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓ ఎంతో రాసినట్టు మన దాదాని తీసుకొని కలర్ పెన్నులు అవి ఏం రాసిపోయినా మళ్ళీ ఏది ఏది హోంవర్క్ ఏది? మరి టీచర్ ఈ వెనకాల రాయాలని చెప్పింది కదా, హోంవర్క్ ఏది మళ్ళా? మనకి ఇద్దరికి ఎంత ఏడుపు వస్తుందో. ఇట్లా అన్నా గీ మొలికి ఇరిగిపోయింది. గీ మొలికి చెక్కుతే కాదంట, కొత్త పైసలు ఇప్పాలంట. ఇప్పుడు ఆనంద్ ఏడిపిస్తున్నావు. చదువుమంటే డైలీ వీళ్ళని పట్టుకోను కదా, ఇలా పట్టుకున్నా కదా, పట్టుకునేసరికి ఎక్కలేని దుఃఖం వస్తుంది అనమాట వీళ్ళకి. ఏమి ఇప్పాలి? గీ మురికి వచ్చే కొత్త పైసలు ఇప్పిస్తారా? చెక్కుతే రాదా? ఇక షార్ప్ చేస్తుంది. ఇక అయిపోయి వచ్చే ఇంకేంది ఏమొద్దు. మళ్ళీ ఏం కావాలి? రాసుకో, చెక్కిందిగా. చిన్నగా చేసి చిన్నగా ఏం లేదు. చదువుకోమంటే పొరగాళ్ళకి ఎంత దుఃఖం వస్తుంది. చదువు అంటే పాపం వచ్చింది చూడు. ఇప్పుడు ఆడుకోండి అంటే మంచిగా ఆడతారు. ఇప్పుడు బయటికి పోయి రాదు రాయిగా ఇప్పుడు ఎలా రాపిస్తుందో అనేసి మన ఏర్పడుతుందా? రాదు రాస్తాడులే, అంజలి లేక కాదు, అంజలి లేక కాదు, రాస్తాడు. రైటింగ్ టీచర్ నీదే బాగుంది అన్నది. ఏమైందిరా నీ రైటింగ్? నీ రైటింగ్ అంటారా ఇది? ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క రైటింగ్ మారుస్తున్నాడు. అట్లా మారవద్దు, ఒకటే రైటింగ్ రాయాలి. ఫ్రెండ్స్ అంజలి చూడండి, ఇక అలిగి వాళ్ళ మమ్మీ తిట్టేసరికి పోయి కిచెన్లో పోయి రాసుకుంటుంది. మమ్మీ పని చెప్దాం, ఆగు, మమ్మీ పని చెప్తాను. నేను మీ డాడీని కాదా? మళ్ళీ ఎవరి డాడీని? వరుణ్ గారి డాడీని. అలా డాడీని కాదంటనే. సరే వరుణ్ గారి డాడీని కదరా. హోంవర్క్ రాయమంటే దుఃఖాలు ఇద్దరికి. ఆడుకుంటా హర్షగాంత్ గారే ఆడతాడు. ఇప్పుడు పోయి ఆడమంటే ఆయన ట్యూషన్ మాట్లాడిన 4 గంటల నుంచి 8 గంటల వరకు అంట. వావ్ ఫ్రెండ్స్, మా వరుణ్ గారి రైటింగ్ ఎట్లుందో కామెంట్ చేయండి. వావ్, ఎంత నీట్గా రాసిండు వరుణ్ గారు. అయిపోయిందా నీ చదువుడు? అయిపోయింది. నేను ఇచ్చిన ఆనందమే కదా. అవును మళ్ళీ ఎన్ని రోజులు చెప్తున్నా లేదని ఇన్ని రోజులు ఆ పప్పు డబ్బాలు వేసుకొని పెట్టుకున్నా గాజులన్నీ.
ఓకే ఫ్రెండ్స్, ఇక నా గాజులు నేను చదువుకున్నా, మాంజలు అయితే మాంజల గాజులు అయితే సెట్ చేసుకుంది, నాయ నేను సెట్ చేసుకున్నా. చూడండి ఫ్రెండ్స్, ఫోటో దిగిట్లా. ఫ్రెండ్స్ ఇదైతే రాయిష్ అయితే మాకు చెప్పకుండా అయితే మీషోలో అయితే బుక్ చేసిండంట, తీసుకొని వచ్చిండు డైరెక్ట్ బాక్స్ అయితే. ఇక నేనైతే దసరా షాపింగ్కి అయితే ఒకటి తీసుకున్నా ఫ్రెండ్స్. ఏంటంటే చూపిస్తా ఫ్రెండ్స్, నేనైతే దసరాకి అయితే ఈ శారీ తీసుకున్నా ఫ్రెండ్స్. ఎట్లుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. నా దసరా షాపింగ్ అయితే అయిపోయింది. దీని మీద కొట్టి బ్యాంగిల్స్ కొనుక్కుంటే అయిపోతుంది ఇంకా. ఓకే ఫ్రెండ్స్, బాక్స్ గాజుల బాక్స్ ఇదైతే కమ్మలు పెట్టుకుని ఇది ముందే తీసుకున్నాము. ఇది ఇట్లా బాగుంది ఫ్రెండ్స్, ఎందుకంటే కమ్మలకి ఇట్లా ఏ సెట్కి ఆ సెట్ పెట్టుకోనికి మంచిగా ఉంది. మధ్యలో ఇట్లా ర్యాక్స్ ఇట్లా వచ్చినాయి, దేనికంటే ఏ సెట్కి ఆ సెట్ పెట్టుకోనికి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఇప్పుడైతే ఈ శారీ అయితే ఓపెన్ చేస్తున్నా, చూద్దాం ఎట్లా వచ్చినా. తీసుకున్నప్పుడు అయితే ఓపెన్ చేసి చూడలేదు నేను. ఇది కొంగు, ఇది ఏమైనా బ్లౌజ్. ఇది దసరాకి అయితే మా రాయేష్ అయితే నాకు ఇప్పించింది ఫ్రెండ్స్. ఇది రాయేష్ ఇచ్చిన గిఫ్ట్ నాకు దసరాకి. చీర ఎట్లుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా రాయేష్ ఇప్పించింది ఫ్రెండ్స్ ప్రేమతోని. ఇవాళ అయితే మా బ్లాగ్ అయితే ఇట్లయితే తీసినాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఏమంటారు బ్యాంగిల్స్ బాక్స్ మీకు అందరికీ చూపిద్దాం అనేసి, శారీ ఇట్లా మీకు అందరికీ చూపిద్దాం అనేసి మీకోసం అయితే ఈ బ్లాగ్ అయితే తీసిన. ఓకేనా ఫ్రెండ్స్, లాస్ట్ వరకు అయితే చూడండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.